హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేసి కొత్త హెయిర్ ఫామ్ అయ్యేటట్టు చేసి అండ్ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఫార్మేషన్ అంటే తొందరగా వైట్ హెయిర్ రాకుండా ప్రివెంట్ చేసే మెడికేషనే ఈ కాల్షియం పెంటోథెనేట్. దీన్ని కెరాబ్లాక్ అని కూడా అంటారు. కెరాబ్లాక్ ట్యాబ్లెట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు. కెరాబ్లాక్ అనేది బ్రాండ్ నేము. అందులో ఉన్న మెయిన్ కెమికల్ కాంపోనెంట్ ఏంటంటే కాల్షియం పెంటోథెనేట్. ఇది ఒక విటమిన్ సప్లిమెంట్ అన్నమాట. ఏ విటమిన్ అనుకుంటున్నారా? విటమిన్ B5. ఓకే, దీని యొక్క మెయిన్ యూజెస్ ఏంటి అంటే హెయిర్ గ్రోత్ని ఇది బాగా ప్రమోట్ చేస్తుంది అండ్ కొత్త హెయిర్ ఫాలికల్స్ని ఫామ్ అయ్యి కొత్త హెయిర్ వచ్చేటట్టు చేస్తుంది. దీంతోపాటు గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ తొందరగా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఈ విధంగా ఈ మెడికేషన్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది ఎంత డోస్లో మార్కెట్లో మనకు అవైలబుల్లో ఉంటుందంటే 200 mg డోస్లో మార్కెట్లో అయితే మనకు దొరుకుతుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలనుకుంటున్నారా? ఇది బాగా తిన్న తర్వాత ఫ్లూయిడ్స్ బాగా తీసుకొని ఈ ట్యాబ్లెట్ని అయితే వేసుకోవాలి. అండ్ రోజుకు ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అది మార్నింగ్ టైమ్స్ వేసుకుంటే బాగా పనిచేస్తుంది. బట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డర్మటాలజిస్ట్ దానికి ప్రిస్క్రైబ్ చేస్తేనే ఎంత డోస్లో వేసుకోమంటే అంత డోస్లోనే వేసుకోండి. కంపల్సరీ డర్మటాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, ఇది ఏ విధంగా పనిచేస్తుంది బాడీ లోపల అంటే ఎప్పుడైతే ఈ మెడికేషన్ని తీసుకుంటామో ఈ మెడికేషను విటమిన్ B5 యొక్క సప్లిమెంట్ అన్నాను కదా, ఈ మెడికేషన్ లోపలికి పోతూనే ఇది 2 పనులు అయితే చేస్తుంది. ఒక పని ఏంటంటే ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇది అందరికీ తెలిసింది. బట్ రెండో యాక్షన్ ఉంది దీనికి. ఏంటంటే అది హెయిర్ని బాగా గ్రో అయ్యేటట్టు చేస్తుంది. ఏ విధంగా అనుకుంటున్నారా? హెయిర్ గ్రోత్ సెల్స్ ఉంటాయి కదా, డర్మల్ ఫైబ్రోబ్లాస్ట్, వాటిని అయితే బాగా ప్రొలిఫరేట్ అయ్యి బాగా గ్రో అయ్యేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే హెయిర్ గ్రోత్ సెల్స్ పెరుగుతాయో కొత్త హెయిర్ కూడా ఫామ్ అవుతుంది. దీంతో పాటు ఇది ఒక విటమిన్ సప్లిమెంట్ కాబట్టి హెయిర్ ఫాలికల్స్కి నౌరిష్మెంట్ ఇచ్చి హెయిర్ థిన్ కాకుండా తొందరగా గ్రే అవ్వకుండా హెల్తీగా ఉండేటట్టు అయితే చూసుకుంటుంది. ఇది దీని యొక్క యాక్షన్. ఓకే, ఇది ఎవరు వాడచ్చు అంటే ఎవరైనా వాడచ్చు. బట్ లివర్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ ఉంటే డోస్ అడ్జస్ట్ చేసుకొని మీ డర్మటాలజిస్ట్ ఎంత అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో అంతే యూజ్ చేయండి. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఈ మెడికేషన్ అయితే యూజ్ చేయకూడదు. ఓకే, నేను మెడికేషనే తీసుకోను, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కూడా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. అవి ఏంటివంటే హెల్తీ ప్రోటీన్ డైట్ తీసుకుంటూ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ప్రాపర్ స్లీప్ ఉంటే సరిపోద్ది. దీంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. హార్ష్ కెమికల్స్, షాంపూస్, స్టైలింగ్ ఏజెంట్స్ ఇవి ఎక్కువగా యూజ్ చేయకూడదు. హెయిర్స్ ఈ విధంగా మనం చేస్తే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ థిన్ననింగ్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.